నమస్కారం. నా పేరు అప్పం శ్రవణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళు కార్యక్రమాలు జరిపి ప్రజల లోపల వెళ్దామనుకుంటున్నారు. కానీ సంవత్సర కాలంలో మీరు ఏం హామీలు అమలు చేసిర్రని చెప్పి ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలు 100 రోజులలో చేస్తన్నారు. కానీ ఇప్పటివరకు ఏ గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేసింది లేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులలో మహిళలు కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతున్నది. అదేవిధంగా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈపాటికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేరు. గృహలక్ష్మి కింద ప్రతి మహిళకి తెలంగాణలో 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా మీరు ఇచ్చింది లేదు. కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇప్పటికీ అనేక మందికి అమలు కాక మున్సిపాలిటీ చుట్టూ తిరిగిపోతున్నారు. ప్రజలకి మీరు ఈ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోతున్నారు. రైతు రుణమాఫీ అని చెప్పిరు, ఇప్పటివరకు సక్రమంగా అమలైందా? రైతు బంధు ఏమైంది? రైతు బీమా ఏమైంది? ఈ విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత మీరు విజయోత్సవ ర్యాలీలు జరుపుకోలే, లేకపోతే తెలంగాణ సమాజము బీఆర్ఎస్కి పట్టించిన గతి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం.